టెంపుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి 164 సీట్లతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 19వ తేదీన తన భార్యపై అనుచిత వ్యాఖ్యల కారణంగా మనస్తాపం చెంది మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ అప్పుడు అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు తన శపథం నెరవేర్చుకుని నేను ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారు. చంద్రబాబు లోపలికి రాగానే అక్కడున్న ఎమ్మెల్యేలంతా నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ గౌరవ సభకు స్వాగతం అంటూ ఆహ్వానం పలికారు. అనంతరం గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేయించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ హోదాలో సభలో ఉన్న శాసనసభ్యులందరితో ప్రమాణం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన అనంతరం ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమ సంఖ్యలో మంత్రులు, శాసనసభ్యులు ప్రమాణం చేశారు. కాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి సభ నుండి బయటకు వెళ్లిపోయారు. సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ తొలి సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. భారత రాజ్యాంగంలోని 108వ పరిచ్ఛేదాన్ని అనుసరించి గౌరవనీయ సభ్యులు తమ స్థానాలను స్వీకరించే ముందు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయాలి. దానితో పాటు శాసనసభ నియమాల్లోని 5A నియమం కింద మరొక ప్రమాణాన్ని చేసిన పిమ్మట సభ్యుల పట్టికలో సంతకం చేయవలసి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి, అటు పిమ్మట మంత్రుల పేర్లను, పిమ్మట అక్షరక్రమంలో మహిళా సభ్యుల పేర్లను, అటు తర్వాత అక్షరక్రమంలో ఇతర సభ్యుల పేర్లను ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయడానికి పిలుస్తారు. సభ్యుని పేరుని పిలవగానే ఆ సభ్యుడు లేదా సభ్యురాలు తాను కూర్చున్న చోటు నుంచి ప్రధాన కార్యదర్శి టేబుల్ కుడివైపునకు వెళ్ళి అక్కడ ఎన్నిక ధ్రువపత్రాన్ని సమర్పించాలి. అప్పుడు సభ్యునికి ప్రమాణం లేదా ప్రతిజ్ఞా పత్ర ప్రతిని అందజేస్తారు. సభాపతి స్థానానికి ఎదురుగా నిలబడి సభ్యులు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేసి సభాపతికి అభివాదం చేయాలి. అటు పిమ్మట సభ్యుడు లేక సభ్యురాలు సభాపతి కుర్చీ వెనుక నుండి ప్రధాన కార్యదర్శి టేబుల్ రెండో వైపుకి వెళ్ళి అక్కడ ఉన్న సభ్యుల పట్టికలో సంతకం చేసి తన స్థానంలో కూర్చోవాలి. ప్రస్తుతానికి సభ్యులకు స్థానాలను కేటాయించడం జరగలేదు. అందువల్ల సభ్యులు వారికి లభ్యమైన ఏ స్థానంలోనైనా ఆసీనులు కావచ్చు. సభాపతి ఎన్నిక తరువాత ఆయన గౌరవ సభ్యులు ఆసీనులు కావాల్సిన క్రమాన్ని నిర్ణయిస్తారు. శాసన మండలి సచివాలయం మొదటి అంతస్తులోని రూము నెంబర్ 236 నందు నిర్దిష్ట నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. సభ్యులకు CFMS పోర్టల్ ద్వారా వారి చెల్లింపులను, క్లెయిములను ప్రాసెస్ చేయుటకు వీలుగా పైన పొందరించిన కమిటీ హాల్లో అధికారులను కలిసి పత్రాలను పూరించవలసిందిగా సభ్యులందరినీ కోరటమవుతున్నది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనితా వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహరన్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా విశిష్టతను, ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని, ఆరోగ్య విశాఖ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పిలుపునిచ్చారు. రోజువారీ దినచర్యగా భావిస్తూ ప్రతిరోజు యోగాను అభ్యసించాలని హితవు పలికారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఎంవిపి కాలనీ పరిధిలోని జీవీఎంసీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలో ఆయుష్ విభాగం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల ప్రభావం రోజు రోజుకు ఎక్కువైపోతున్న తరుణంలో యోగాకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రోజువారీ దినచర్యగా పాటించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యోగా ద్వారా ఎన్నో మంచి ఫలితాలు ఉన్నాయని, మనుషులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా అభ్యాసం చేయాలని, మరొక 10 మంది చేత చేయించాలని ఎంపీ పేర్కొన్నారు. గత 6 ఏళ్ళుగా ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తాను. ఇలాంటి డేస్ ఏంటి అంటే సమాజంలో అందరికీ ఈ టాపిక్ మీద ఆలోచించడానికి ఒక అవకాశం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ఎన్నిటి వల్ల ఏంటి అంటే మన చరిత్ర ఏంటి, మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం. వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్, ఇండియన్ ప్రాక్టీసెస్, ఇండియన్ రిచువల్స్
వాటిలో ఉన్న విలువ ఏంటి, వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్గా ప్రాపగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం. చాలా సమస్యలు ఇవాళ మానసికంగా శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరకో ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించని విధంగా వాళ్ళు కోలుకుంటారు. అది అర్థం ఏంటి అంటే మన హిస్టరీలో మనకున్న ఈ ప్రాక్టీసెస్ వాటి విలువ ఏంటో మనకే తెలియదు. ఇందాక ఈఎన్సీ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా యోగా చాలా మంది వాడుకుంటున్నారు, కానీ మనం ఎంత మాట్లాడాలి మనం అంత మాట్లాడట్లేదు. ఇక్కడ ఎంతమంది ఈ యోగా దినోత్సవం కాదు, మామూలుగా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారో చేతులెత్తండి, ఏదైనా చెప్పండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 10 మంది 15 మంది ఉన్నారు, ఓవరాల్ హాల్లో 300 మంది ఉన్నారు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే, అందరు కాదు కానీ ప్రత్యేకంగా కొందరు ఎవరు దీంట్లో వాల్యూ చూస్తారు, ఈ ఒక్కరోజు చేయడం కాదు, రోజు చేయండి, దీని గురించి బాగా తెలుసుకోండి, లోతులోపలికి వెళ్ళండి. తెలుసుకున్న తర్వాత మీరు 10 మందికి అది ప్రాపగేట్ చేయండి. ఈ కాలంలో ప్రత్యేకంగా పిల్లలకి ఇక్కడ చాలా మంది యువకురాలు కనబడుతున్నారు, మానసిక ఇబ్బందులు అనేది సమాజంలో చాలా పెరిగిపోతుంది. సోషల్ మీడియా అలవాటు అయిపోయి ఫోన్లే మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి, ఇప్పుడు ఇంకో పాప అక్కడ వీడియో తీస్తుంది, తప్పేం లేదమ్మా, నేను కాదనట్లేదు. కానీ ఈ ఫోన్లు చూసి 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 మన మనుషులు చూడటం మర్చిపోయాం. కొన్ని రోజుల తర్వాత మనుషులతో మాట్లాడడం కూడా మనకి ఎట్లా అనేది భయం వచ్చేస్తుంది. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే అది మనకి చాలా పెద్ద కొండలా కనబడుతుంది. సో చిన్న చిన్న ప్రాక్టీసెస్, రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్, ఈ యోగాలో ఉన్న ఆసనాలు కానీ మనం చేయగలిగితే మీకు తెలియని విధంగా మానసికంగా చాలా మీకు రిలీఫ్ పొందుతారు. ఫిజికల్గా కూడా పోస్టర్స్ వల్ల ఇవాళ కూర్చుని మడికే ఉండి ఫోన్ వాడుతున్నాము, దానివల్ల మడికే పట్టేస్తుంది, వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే సమస్యలు వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పిల్లలకు వచ్చేస్తుంది. సో నేను బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అప్పుడప్పుడు చేస్తాను. రోజు మెడిటేషన్ అంటే ఏం లేదు, కూర్చుని జరగకుండా 10 నిమిషాలు 20 నిమిషాలు జస్ట్ బ్రీద్ చాలు, అబ్జర్వ్ చేస్తే చాలు. సో ఇట్లాంటివి అందరూ ఇన్స్పైర్ అయ్యి మీ కమ్యూనిటీస్లో మీ వీధుల్లో మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మిమ్మల్ని చూసి 10 మంది ఫాలో చేస్తారని ఇలా ప్రపంచ వ్యాప్త యోగా దినోత్సవం ఇవాళ మీకు సెలబ్రేట్ చేస్తారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ మాట్లాడుతూ జిల్లా స్థాయి కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ప్రాముఖ్యతను, ఇతర వివరాలను తెలిపారు. ఆరోగ్య విశాఖ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం యోగా గురువులు బృందం సహాయంతో నేచురోపతి వైద్యులు డాక్టర్ టి తులసిరావు అందరి చేత యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఏడీసీ కెఎస్ విశ్వనాథన్, విశాఖపట్నం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఆయుష్ విభాగం అధికారులు, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఓం శాంతి నుంచి బ్రహ్మకుమారిలు, విద్యార్థులు పాల్గొన్నారు. This is wonderful experience. Without to the right. Slowly breathe out, slowly. Twist. Breathe in center. Good. Then same way, right hand slowly touch. So completely we are given the refrain better to have slowly inhale, slowly up. పైకి తీసుకుపదండి, చేతులు బాగా వంచండి ఇన్ వాటర్. సేమ్ వే. ఓకే. నగరంలోని ఎన్ఏడి కూడలి సమీపంలో ఎన్ఎస్టీఎల్ గోడను తొలగించి 80 ఫీట్ రోడ్డు ఏర్పాటు చేయడంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు చేసిన కృషి ఎనలేనిదని 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ అన్నారు. ఈ మేరకు NH16 జాతీయ రహదారి నుంచి ఏపీఎస్ఈబీ కాలనీ, సీతారామరాజు నగర్, సుసర్ల కాలనీ ప్రజల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని కాలనీ వాసుల సమక్షంలో కార్పొరేటర్ బొమ్మిడి రమణ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో
ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గంగా రక్షణ రంగానికి సంబంధించిన NSTL గోడను తొలగించడానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు రహదారిని ఏర్పాటు చేయడంలో అప్పటి రక్షక మంత్రిత్వ శాఖ అనుమతులు పొందడం గణబాబు అకుంఠిత దీక్షకు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీఎస్ఈబీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సాయిబాబా గుడి కమిటీ అధ్యక్షులు విల్లా సత్యబాబు, సీతారామరాజు నగర్ అసోసియేషన్ మరియు సుసర్ల కాలనీ సభ్యులు అజయ్, తిరుపతి రాజు, సుసర్ల కృష్ణమోహన్, కిరణ్, సుధాకర్, కిషోర్, భాస్కర్, మొన్న 3 కాలనీల సభ్యులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ డీలింగ్ కాబట్టి జాగ్రత్తగా డీలింగ్ అయినా చాలా జాగ్రత్తగా మళ్ళీ స్థలం దానికి ఆల్టర్నేటివ్ ఇప్పించి ఇది చేసి జరిగింది. దీనివల్ల మొత్తం ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. రోజు కొన్ని లక్షల రూపాయలు వాల్యుబుల్ అన్ని సైజులు కూడా ఉన్నాయి. అన్నింటినీ కూడా మన గణబాబు గారికి చెప్పండి, అందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఈ రోడ్డు పట్టడం వల్ల ముఖ్యంగా మన మున్సిపాలిటీకి చాలా ఉపయోగం జరిగింది. దానికి పూర్తిగా గణబాబు గారు మన బొమ్మరావు ఆరోగ్యంలోనే ఎక్కువ వర్క్ జరిగింది. ఢిల్లీ వరకు కార్యక్రమాలు నడిపించుకుని నేవలు డిఫెన్స్తో మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు చేసుకుని వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లో తీసుకొచ్చి విజయవంతంగా మనందరికీ చాలా రోడ్డు రావడం వల్ల చాలా అనుకూలంగా దీనికోసం బాగా కష్టపడి తెలియజేస్తారు. గణబాబు గారు థ్యాంక్స్ చెప్తారు. అలాగే బొమ్మరావు కూడా ఆయనతో రాష్ట్రానికి స్వతంత్రం రావాలని ఒక నినాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఆశీర్వదించడం జరిగింది. ఏదైతే 2019-2024 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఏ విధంగా సాగిందో అందరం చూసాం. విధ్వంసానికి నాంది పలికి ప్రజావేదిక కూర్చి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగించారు. దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నియంత్రణని కట్టడి చేయాలి అని చెప్పి ఈరోజు ఇంత ఘన విజయాన్ని అందించడం నిజంగా చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఈరోజు పట్టం కట్టడం జరిగింది. యథా రాజా తదా ప్రజా అని చెప్పే సందంగా ఈరోజు ఇక్కడ NSTL గోడని తొలగించి ఈ మార్గాన్ని సుగమం చేసిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు. అంటే ఆ రోజు ఇక్కడ గోడ ట్రాఫిక్ సమస్య నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటే ఏపీఎస్సీబీ కాలనీ వారు, అదేవిధంగా సీతారామరాజు నగర్, అదేవిధంగా సుసర్ల కాలనీ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. NSTL గోడకి అడ్డంగా ఉన్న ఈ గోడ తొలగించండి, మాకు ఈ మార్గాన్ని సుగమం చేయండి, ట్రాఫిక్ ఇబ్బందుల్ని పరిష్కరించండి అని చెప్పి అడగడం జరిగింది. అప్పటి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి కానీ అప్పటి ఎమ్మెల్యే 2014 ఎమ్మెల్యే కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి కూతు మంత్రంగా చేసి వెళ్ళిపోయారు. కానీ ఒక మార్గదర్శి, ఒక విజ్ఞత ఉన్న మా ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు వచ్చి ఆ సమస్యని, కేంద్ర ప్రభుత్వ సంస్థ NSTLని సమస్యని మరి గోడ తొలగించడానికి వారికి 1100 సుమారు సబ్జెక్టు కరెక్షన్ గజాలు ఇక్కడ దేవస్థానం భూమిని ఇప్పించి దానికి దేవస్థానానికి జీవీఎంసీ ముడసల్లావు దగ్గర ఉన్న స్థలాన్ని ఇప్పించి ఈ గోడను తొలగించడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆయన చేసి ఆయన శిలాపాలకాన్ని పెట్టే పరిస్థితిలో ఆ రోజు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారు వచ్చి ఈ ప్రభుత్వం ఏదైతే అప్పటి ప్రభుత్వం ఉందో వారు కనీసం శిలాపాలకం పెట్టకుండా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అంటే ప్రజావేదిక కూల్చడంతో పాటు ఇక్కడ కూడా విధ్వంసకర దృశ్యాలు చోటు చేసుకొని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మీ అంతా కాలనీ ప్రజలందరూ వచ్చి మరి స్వేచ్ఛావాయులు పేర్కొంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. మేమందరం కూడా ఆయన కృతజ్ఞత తెలపాలి అని మరి ఆయనకి శిలాపాలకం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ మంచి సుపరిపాలన జరుగుతుందని చెప్పి అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంటారు కాబట్టి మేమందరం కూడా మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.